హాయ్ హలో వెల్కమ్ టు 6TV. నేను మీ ప్రశాంత్. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే కనుక మనం చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే అనారోగ్యంతో అయితే చాలా మంది అయితే చనిపోతూ ఉన్నారు. అంటే హెల్త్ ఇష్యూస్ వచ్చి అట్లీస్ట్ 30 సంవత్సరాలు కూడా నిండకుండానే చాలా మంది అయితే చనిపోతూ ఉన్నారు. అంటే హార్ట్ అటాక్ కానివ్వండి, ఇలా లంగ్స్ ప్రాబ్లం అంటూ ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చి చాలా మంది అయితే చనిపోతున్నారు. కానీ నేను ఇప్పుడు చెప్పే వీడియోలో మాత్రం గత 30 సంవత్సరాల నుంచి చూసుకుంటే కనుక కేవలం 7 మాత్రమే చనిపోయారు ఈ గ్రామంలో. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడో లేదు, మన తెలంగాణలోనే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రాజమ్మ తాండాలో అనే గ్రామంలో అయితే జరుగుతుంది. అయితే గత 30 సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే కనుక కేవలం 7 మాత్రమే చనిపోయారు. అయితే ఎందుకు అని అంటే వీళ్ళు తీసుకునే ఫుడ్ అలాంటిది ఏంటంటే వీళ్ళు మెయిన్ ఎక్కువ మక్క రొట్టెలు, అల్లము అండ్ మనకు వెల్లుల్లి కారం అని ఉంటుంది కదా, ఇలాంటి ఫుడ్ తీసుకుంటారు. అండ్ మెయిన్ వాటర్ వచ్చేసి వీళ్ళు అస్సలు మినరల్ వాటర్ అనేటివే వాడరు, అంటే ఫిల్టర్ వాటర్ అస్సలు వాడరు. ఎందుకంటే అందులో ఎన్నో కెమికల్స్ కలుస్తూ ఉంటాయి, అలాగే ఎన్నో పౌడర్స్ అలాంటివి కెమికల్స్ అలా కలుపుతూ ఉంటారు. కాబట్టి దానివల్ల కూడా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయని నమ్ముతూ ఉంటారు. అందుకే వీళ్ళు వచ్చేసి మెయిన్ బావి వాటర్ కానివ్వండి, అలాగే బోర్ వాటర్, ఇలాంటి వాటర్ మెయిన్ భూమి నుంచి వచ్చిన వాటరే స్వయంగా తాగుతూ ఉంటారు. కానీ అంటే మినరల్ వాటర్ అలా కెమికల్ వాటర్స్ మాత్రం తాగారు కొనుక్కొని, అండ్ వాటర్ బాటిల్ అలాంటివి అస్సలు ప్రిఫర్ చేయరు. సో వీళ్ళే స్వయంగా ఇంకా మట్టి కుండలో అలాంటి వాటరే తాగుతూ ఉంటారు. అండ్ మెయిన్ వీళ్ళు ఏంటంటే ఇంకా ఎలక్ట్రికల్ వస్తువులు అస్సలకే వాడరు, జస్ట్ కేవలం మొబైల్స్ అండ్ టీవీలు మాత్రమే వాడుతూ ఉంటారు. ఇంకా దీనికన్నా ఎలక్ట్రికల్ వస్తువులు మీరు ఇంకా ఏముంటాయని కూడా అనుకోవచ్చు. అంటే గ్రైండర్స్ కానివ్వండి, రైస్ కుక్కర్స్ కానివ్వండి, ఫ్రిడ్జ్లు కానివ్వండి, ఇలాంటివి మాత్రం అస్సలు ప్రిఫర్ చేయరు వీళ్ళు. జస్ట్ ఒక టీవీలు అండ్ మొబైల్స్, అది కూడా అంతంత మాత్రమే యూజ్ చేస్తూ ఉంటారు. ఎక్కువ నేచర్కి వీళ్ళు దగ్గరకు ఉంటారు అన్నమాట. ఎక్కువ అంటే ఫీల్డ్ వర్క్లోనే అంతగా ఉంటారు. కాబట్టి వీళ్ళు హెల్త్ ఇష్యూస్ అంతా బాగుంటాయి అండ్ హెల్త్కి చాలా కేర్ తీసుకుంటూ ఉంటారు. ఎక్కువ మనం ఓల్డెన్ డేస్లోనే చూసాం. ఇప్పుడు మనం నార్మల్గా మన తాత వాళ్ళని, మన నానమ్మ వాళ్ళని చూసుకున్నట్లయితే వాళ్ళు ఎంత గట్టి, ఎంత స్ట్రాంగ్ ఉంటారో మనం వాళ్ళని చూసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు వాళ్ళు గడక తింటూ ఉంటారు, అంటే మంచి ఫుడ్ తీసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ అంత స్ట్రాంగ్ ఉంటూ ఉంటారు. కానీ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక జస్ట్ చిన్న ఒక 50 కిలోల వస్తువు మోస్తేనే, అంటే నార్మల్గా ఏదైనా బస్తాలు మోస్తేనే చిన్న నడుము నొప్పి అప్పటిదప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలో తీసుకునే ఫుడ్ అట్లాంటిది. అండ్ మనం ఇప్పుడు ఏది తిన్నా కానీ కల్తీ మనం తీసుకున్న ఆయిల్ అట్లాంటిది. ఇప్పుడు అక్కడ విలేజ్లో చూసుకున్నట్లయితే కనుక ఆయిల్ కూడా వాళ్ళు పట్టించుకున్న ఆయిలే, వాళ్ళు పండించుకున్న ఆయిలే వాళ్ళే స్వయంగా తయారు చేసుకొని అయితే వండుకుంటూ ఉంటారు. అంటే మంచి పల్లి నూనె కానివ్వండి, నువ్వుల నూనె వాళ్ళు మాత్రమే పండించుకొని అక్కడే పట్టించుకొని అయితే వాళ్ళు తింటూ ఉంటారు. సో అండ్ మెయిన్ ఏంటంటే వాళ్ళు వండుకోవడం కూడా ఎక్కువ కట్టెల పొయ్యి మీదనే, ఇప్పటికీ కట్టెలతోనే వండుకుంటూ ఉంటారు. అండ్ అక్కడ ఇంకొకటి, కరోనా టైంలో కూడా వాళ్ళకి ఒక్కరికి కూడా కరోనా మాత్రం రాలేదు. ఎందుకంటే వాళ్ళ హ్యూమినిటీ పవర్ అంత ఉంది, అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అలాంటిది. సో మీరు కూడా ఇలాంటి ఫుడ్ ప్రిఫర్ చేయండి. అండ్ వాటర్ కూడా ఎక్కువ శాతం అయితే కొంచెం మంచి వాటరే ప్రిఫర్ చేయండి, అంటే బావి వాటర్. అంటే మనకు విలేజెస్కి వెళ్ళినప్పుడు మాత్రం ఆ వాటర్ కంపల్సరీ తాగండి. అలాంటివి కూడా అలవాటు చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ నార్మల్ ఏదైనా ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొన్ని వాటర్ కూడా పడకపోవడం అంటే మనం చేసుకున్న తప్పే అది. అండ్ జలుబు అవుతుంది అంటారు, హెల్త్ ఇష్యూస్ వస్తుంది అంటారు. సో అంతకు మించిన వాటర్, అంత ప్యూర్ వాటర్ ఇక్కడ దొరకవు. సో మనకి ఇంకా ఫిల్టర్ కన్నా అవే ఎక్కువ ప్రిఫర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇలాంటి హెల్తీ ఫుడ్ తీసుకొని, హెల్తీ వాటర్ తీసుకొని మంచి హెల్తీగా ఉండండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6TV.